అందరికీ నమస్కారం అండి. ఇంకా మన ఛానల్‌లో మన ఛానల్ ఇష్యూ ఇంకా సాల్వ్ కాలేదు. అయినా కూడా నేను మీకోసం మీరందరూ వెయిట్ చేస్తూ ఉంటారనేసి మీకోసం వీడియోస్ పెట్టదలుచుకున్నాను. పెడతాను. అలాగే ఇంకొక విషయం, మన ఛానల్‌కి ఏ ఇబ్బంది లేదు. ఏ సమస్య లేదు. ఈ ఛానల్‌కి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇంకొక ఛానల్ వల్ల ఈ ఛానల్‌కి ఇబ్బందొచ్చిందండి. ఇంకొక ఛానల్లు నేను అది సెకండ్ ఛానల్లు. దాంట్లో కథలు చదివి పెడతాను. సో, ఆ ఛానల్‌కి కొంచెం ప్రాబ్లమ్ అయింది. సో, రిలేటెడ్‌గా ఈ ఛానల్ కూడా ఉంది కాబట్టి ఈ ఛానల్‌ని కూడా హోల్డ్‌లో పెట్టారు. రివ్యూ చేస్తున్నారు. అందుకనేసి ఆహ్, మెంబర్‌షిప్ కూడా అందరిది కూడా హోల్డ్‌లో పెట్టారు. కాబట్టి దయచేసి మెంబర్స్ అందరూ కొంతకాలం వెయిట్ చేయండి. ఇది సాల్వ్ అయిన తర్వాత, ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత మీకు జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది. అప్పటినుంచి మీరు జాయిన్ కావచ్చు. అంతవరకు మీరు ఇప్పుడు వరకు కట్టిన వాళ్ళు ఓకే. నెక్స్ట్ ఇంకెవరు ఇప్పుడే కట్టకండి. మెంబర్‌షిప్ తీసుకోకండి. ఎందుకంటే మీకు జాయిన్ బటనే కనిపించదు. ఎందుకంటే వాళ్ళు హోల్డ్‌లో పెట్టారు. ఛానల్‌ని హోల్డ్‌లో పెట్టారు. సో, ఛానల్‌ని ప్లస్ మెంబర్‌షిప్‌ని హోల్డ్‌లో పెట్టారు. ఛానల్ రివ్యూ చేస్తున్నారు. కానీ ఈ ఛానల్‌లో ఏ ప్రాబ్లమ్ లేదు అని వచ్చింది. కానీ ఆ ఛానల్‌లో ని ఇంకా రివ్యూ చేస్తున్నారు. అది ఇంకా సాల్వ్ కాలేదు ప్రాబ్లము. కాబట్టి ఆ ఛానల్ వల్ల అది సాల్వ్ అయితే అక్కడ సాల్వ్ అయిందని మళ్ళీ మనకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదని వస్తే అప్పుడు ఈ ఛానల్‌ని రిలీజ్ చేస్తారు. సో, అంతవరకు అలా ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి దీనికి మానిటైజేషన్ కూడా హోల్డ్‌లో పెట్టారు. కాబట్టి మీరు మెంబర్స్ అడుగుతున్నారు నాకు కామెంట్ చేసి ఎలా ప్లాటినం మెంబర్‌షిప్ తీసుకోవాలనేది. కొంతకాలం వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కాదు. ఎందుకంటే మీకు జాయిన్ బటనే కనిపించదు. మీరు జాయిన్ కావడానికి మీకు జాయిన్ బటన్ కనిపించదు. ముందు జాయిన్ అయిన మెంబర్స్ అందరికీ మీకు ఏం ప్రాబ్లమ్ ఉండదండి. వాళ్ళు పెట్టినా కూడా మీకు మీ డబ్బు ఎక్కడికి పోదు. మీరేం పే చేయాల్సిన అవసరం లేదు ఈ మంత్. అంటే మళ్ళీ జాయిన్ బటన్ కనిపించేంత వరకు మీరేం చేయాల్సిన అవసరం లేదు. డబ్బులేమి పే చేయాల్సిన అవసరం లేదు. సో, అయితే నేను దీనికి యాడ్స్ కూడా రావు ఇప్పుడు. రెవెన్యూ గూడా ఉండదు నాకు. కానీ నేను మీకోసమే మళ్ళీ మీరు అరే! వెయిట్ చేస్తూ ఉంటారు అనేసేసి మీకోసమే నేను సింపుల్‌గా రీడింగ్స్ చేసి పెడతాను. జనరల్ రీడింగ్స్ చేసి వీడియోస్ పెడతా ఉంటాను. అది ఎప్పటికైనా సాల్వ్ అవుతుంది. ఈ ఛానెల్‌కి ఏం ప్రాబ్లమ్ కాదు కాబట్టి ఎప్పటికైనా ఇది సాల్వ్ అవుతుంది. సో, ఏం ప్రాబ్లమ్ లేదు. మీరేమి భయపడాల్సిన అవసరం లేదు. నేను రీడింగ్ చేసి పెడుతూ ఉంటాను. అలాగే పర్సనల్ రీడింగ్స్ చెప్పించుకోవాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్‌లో నంబర్ ఉందండి. డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను మళ్ళీ ఇంకా ఇంకొన్ని డీటెయిల్స్ పెడతాను. సో, పర్సనల్ రీడింగ్స్‌కి ఏం ప్రాబ్లమ్ లేదు. మీరు చెప్పించుకోవచ్చు పర్సనల్ రీడింగ్స్. నేను వాట్సాప్‌లోనే మీకు ఆ వీడియో అనేది పెడతానండి ఇప్పుడు. అవి యూట్యూబ్‌లో పెట్టకపోయినా కొంతమందికి ఇష్టం ఉండదు. యూట్యూబ్‌లో అన్‌లిస్ట్ చేసి పెట్టినా గూడా వాట్సాప్‌లో పెట్టండి అని అడుగుతున్నారు. సో, వాట్సాప్‌లోనే పెడతాను. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, మీరు ఎవరైనా చెప్పించుకోవాలనుకునే వాళ్ళు చెప్పించుకోండి. అలాగే నేను ఇప్పుడు మెంబర్స్‌కి లైవ్ చేయలేను కాబట్టి నార్మల్‌లో లైవ్ చేస్తాను. సో, మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫ్రీగానే ఉంటుంది లైవు. కానీ మిగతా వాళ్ళకి పెయిడ్ లైవ్ చేస్తానండి. పెయిడ్ రీడింగ్ చేస్తాను. సో, అయితే తక్కువ అమౌంటే పెడతాను. ఓకేనా? లైవ్‌కి రావాలని అనుకుంటున్నాను. లైవ్‌కొస్తానండి. వీలైతే ఆఫ్టర్‌నూన్ ఉంటాను. లేకపోతే నైట్ టైము అయినా చేస్తానండి. మీరు చూసుకుంటూ ఉండండి. నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి గదా! లైవ్ ఉన్నప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసుకుంటూ ఉండండి. సబ్‌స్క్రైబర్స్‌కి అందరికీ గూడా చూసుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంది. ఓకేనా? కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, మిగతా వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఎనర్జీస్‌ని కనెక్ట్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీస్‌ని. ఓకేనా? సో, ఈరోజు రీడింగు యెస్ ఆర్ నో రీడింగు సింపుల్ రీడింగ్ చూద్దాము. సో, యెస్ ఆర్ నో రీడింగ్ చాలా రోజులైంది గదా! చూసి. సో, చూద్దాము. మీకు మనసులో ఏదైనా కోరిక గానీ, సమస్యలు గానీ ఉంటే మనసులో అనుకోండి. నెరవేరాలని అనుకోండి. ఏం ప్రాబ్లము ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా తీరిపోవాలి అని అనుకోండి. ఆ యూనివర్స్‌ని, ఆ డివైన్‌ని నేను కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి సమస్యలున్నా గూడా తీరిపోతాయి. సో, రీడింగ్ కూడా పాజిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ రీడింగే రావాలని నేను కోరుకుంటున్నాను. నేను 1, 2, 3 నంబర్స్ తీస్తాను.
ఆ దాంట్లో మీరు ఏదో ఒక నెంబర్ మనసులో అనుకోండి. అది అనుకున్నది మీది యెస్ వచ్చిందా, నో వచ్చిందా అనేది కూడా తెలుస్తుంది. సో, మీరు కామెంట్స్‌లో కూడా మీరు అనుకునే నెంబర్ నాకు తెలియచేయండి. ఓకేనా? సో, మీ మనసులో ఉండే కోరికలు నెరవేరాలి. నెరవేరుతాయా? నెరవేరాలి. అలాగే మీ ప్రాబ్లమ్స్ తీరిపోవాలి అని ఆ డివైన్‌ని, ఆ యూనివర్స్‌ని మనసులో అనుకోండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. సో, మన వ్యూయర్స్ అందరి సమస్యలు తీరిపోవాలి. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా కనెక్ట్ కావచ్చు, రెజనేట్ కావచ్చు. సో, పాజిటివ్‌గా ఉండండి. యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఇప్పుడు నేను మీకందరికీ చెప్తున్నాను కదా! సో, నన్ను కూడా యూనివర్స్, ఆ డివైన్ టెస్ట్ చేస్తోంది. సో, నువ్వు ఎలా ఉండగలుగుతావు? నువ్వు ఎట్లా చేస్తావు? అయినా కూడా నేను ఎలాంటి సమస్యన్నా రానివ్వండి. ఇప్పుడు నాకిప్పుడు రెవెన్యూ లేదు వీడియోస్‌కి. నేను చేసినా కూడా నాకు రెవెన్యూ రాదు. డబ్బులు రావు. అయినా కూడా నేను చేస్తున్నాను. ఎందుకోసం అంటే మీకోసం చేస్తున్నాను. సో, ఆ యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటాను. సో, నేను ఎందుకంటే ఓకే. నాకు తెలుసు భగవంతుడు ఏదో ఒకటి అంత దారుణంగా ఏమీ చెయ్యడు మనల్ని. ఎందుకంటే మనం ఎవరికైనా హెల్ప్ చేయాలనే చూస్తాం. నలుగురికి హెల్ప్ చేయాలనే చూస్తాం. కాబట్టి భగవంతుడు కూడా నాకు కూడా హెల్ప్ చేస్తాడు. తప్పకుండా హెల్ప్ చేస్తాడు అని నేను నమ్ముతాను. సో, గ్రాటిట్యూడ్ కూడా నేను తెలుపుకుంటూ ఉంటాను. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. యూనివర్స్, డివైన్, నేను ఏదైనా తప్పు చేసింటే క్షమించు. తెలియక తప్పు చేశానేమో క్షమించు. మీరు ఇంత మంచి లైఫ్‌ని ఇచ్చినందుకు, నాకు ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. సో, మీరు కూడా ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు దాని గురించి ఆలోచించకుండా పాజిటివ్‌గానే గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు చూద్దాం రీడింగ్ ఎలా ఉంటుంది. మీ రీడింగ్ ఏం వస్తుందనేది చూద్దాం. నెంబర్ 1 కార్డ్ చూడండి. 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది. మీ మనసులో ఉండే కోరికలన్నీ తీరిపోతాయి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదురుతుంది. మంచి పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు. పెళ్లి కాని వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్లి జరుగుతుంది. పిల్లలు లేని వాళ్ళకి ఈ సంవత్సరం పిల్లలు వస్తారు మీ ఇంట్లోకి. తర్వాత జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది. హెల్త్ సమస్యలు ఉండే వాళ్ళకి హెల్త్ సమస్యలు తీరిపోతాయి. సో, మొత్తానికి ఇది చాలా చాలా పాజిటివ్ కార్డ్. యెస్ కార్డ్. సో, నెంబర్ 1 వచ్చింది. నెంబర్ 1 అనుకోండే వాళ్ళు ఇది 1 నెంబర్ మీరు అనుకున్నారు కదా! ఫస్ట్ కార్డ్ నెంబర్ 1 ఇది యెస్ కార్డ్ వచ్చింది. ఇక నెంబర్ 2 కార్డ్ చూద్దాం. ఏమొస్తుందనేది చూద్దాం. సో, ఇది కూడా 8 ఆఫ్ వాండ్స్. ఇది కూడా చాలా చాలా పాజిటివ్ కార్డ్. చాలా మంచిగా మీ మనసులో ఉండే కోరికలన్నీ తీరిపోతాయి. మీ మనసులో ఉండే బాధలన్నీ తీరిపోతాయి. కష్టాలు తీరిపోతాయి. మీరు అనుకునే కోరిక నెరవేరుతుంది. మీరు ఒకవేళ అబ్రాడ్‌కి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటే అది ఫలిస్తుంది. ఒక శుభవార్త వింటారు. చాలా మంచి శుభవార్త వింటారు. మీరు విదేశాలలో ఉండే అవకాశం కూడా రాబోతోంది. సో, చాలా చాలా పాజిటివ్ కార్డ్ అనేది ఇప్పుడు వచ్చింది. సో, చాలా బావుంటుంది మీ లైఫు. రిలేషన్‌షిప్‌లో ఏవైనా గొడవలుంటే అన్నీ కూడా తీరిపోతాయి. రీయూనియన్ జరుగుతుంది. రీకనెక్ట్ జరుగుతుంది. కనెక్షన్ అనేది అంటే మళ్ళీ మీ పర్సన్ నుంచి ఏదైనా ఇంకా ఎటువంటి సమాచారం లేకుండా మెసేజ్ కానీ లేకుండా బ్లాక్ చేసుంటే వాళ్ళ నుంచి మంచిగా ఒక వార్త వింటారు. అన్‌బ్లాక్ చేస్తారు. మీ దగ్గరకొచ్చేస్తారు. చాలా మంచిగా మీ లైఫ్ అనేది ఉండబోతోంది అని ఇక్కడ సెకండ్ నంబర్ గూడా చూపిస్తోంది. సెకండ్ కార్డ్ నంబర్ 2 కూడా యెస్ కార్డే వచ్చింది. ఇక నంబర్ 3 చూద్దాం. యెస్. ఇది కూడా యెస్సేనండి. సో, మీకు చెప్తున్నాను గదా! నేను గూడా మనసులో అనుకున్నాను. నేను కూడా ఓకే. ఇది నేను కూడా అనుకుంటున్నాను ఎలా ఉంటుంది అనేసి. సో, నాకు కూడా యెస్ అనే వచ్చింది. నేను అనుకున్న నంబర్‌కి. సో, 3 నంబర్స్ కూడా యెస్ అనే వచ్చినాయండి. మీ మనసులో ఉండే కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు అనుకునేది జరుగుతుంది. మీ లైఫ్‌లోకి ఒక మంచి పర్సన్ వస్తారు. హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఇది ఏంటి అంటే కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో, మీ లైఫ్ అనేది చాలా చాలా హ్యాపీగా ఉండబోతుంది. చాలా మంచి లైఫ్ ఉండబోతుంది. మీ సమస్యలు తీరిపోబోతున్నాయి. మీ బాధలు తీరిపోతున్నాయి. కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా నెరవేరుతాయి. అన్నీ పోతాయి.
కోరికలు నెరవేరుతాయి. 3 నెంబర్ అనుకునే వాళ్ళది కూడా యెస్ కార్డే. యెస్. సో 3 నెంబర్లు కూడా యెస్సే వచ్చింది. పాజిటివ్‌గానే వచ్చింది. సో హ్యాపీగా మీరు అనుకోండేది జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్ మీకు ఉండదు. బావుంటుంది లైఫు. హ్యాపీగా ఉండండి. అందరితోనూ మంచిగా ఉండండి. అందరూ బాగుండాలి అని కోరుకోండి. అందులో మనం కూడా ఉండాలి అని కూడా కోరుకోండి. ఓకేనా? సో ఇదండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్‌తో కలుసుకుంటాను. అంతవరకు ఓకే. థ్యాంక్ యూ.